అమ్మా ఆ ఒక్క విషయం దాచిపెట్టి నీకు పెళ్లి చేశానమ్మా. ఏంటమ్మా ఒక్క విషయం? నీ విషయం నీకే తెలియపోతే అలాగే వెనక్కి తిరిగి పోయి తోక నాకే రావాలా? ఆ రష్మి చూడు తోక లేకుండా ఎంత అందంగా ఉందో. రేష్మికి తోకలేదని ఎవరో చెప్పాను నీకు? ఏం వెతుకుతున్నారండి? ఏం లేదు, ఏదో మన శోభనగర్లో పిల్లి వచ్చినట్టుంది. 2-3 సార్లు దాని తోక నా మూతికి తగిలి మెట్టదానా నీ జడ నా ముఖం మీద వేస్తా. బర్రెకు గొర్రెకు ఆవుకు తోకున్నట్టు దీనికి తోకుంది. స్వామి నీ తపస్సుకు మెచ్చితిని స్వామి. స్వామి పేరు ఇంకా పేరు పెట్టలేదేనా? ఆటో స్వామి. ఎందుకే నీ కోరిక ఏందైనా? కోరిక ఇంకా పట్టుకోరు కోరుకాను అవే నేను ఫుల్ కోటీశ్వరులు అయిపోయి స్వామి. భక్త డబ్బు శాస్త్రం కాదు నాన్న, ప్రేమే శాస్త్రం. ఇలా లాస్ట్ స్వామి చెప్తే అందరిని ప్రేమించాను సంక్రాంతిపోయాను. నేను మీలో దేవుడిని అయిపోయి స్వామి. దేవుడు వైపు ఏం చేస్తారా? అందరి కోరికలు తీరుస్తా స్వామి. నువ్వు దేవుడు వైపు అందరి కోరికలు కాదు, నీ కోరికలు తీర్చుకుంటారా? బాబయ్య అదేంటి బాబాయ్ అన్నాడు పిన్ కొడుగా? టేక్ దిస్ సెలబ్రేట్ ఫెస్టివల్. బ్యాన్ చేశారు బే. బ్యాన్ చేసిర్రా? ఏంటి స్వామి 1500 బ్యాన్ చేశారు? నన్ను ఎంత మోసం చేశారు? నన్ను మోసం చేసి మీరు రాత్రి టీవీలో అనౌన్స్ చేశారు 2 బ్యాన్ చేశారని. అంతే గుళ్ళకి వచ్చి ప్రతి ఒక్కటి ఇవే ఇస్తారు. ఏమండి పెళ్ళైన దగ్గర నుంచి నన్ను ఎప్పుడు తిడుతూనే ఉంటారు కానీ ఏ రోజైనా పొగిడారా? సరే నువ్వు గులాబీ పూల ఉంటావే. థ్యాంక్స్ అండి. కానీ చెట్టు మీద గులాబీ పువ్వు కాదు, పిల్లలు పుస్తకం మధ్యలో పెట్టుకుంటారు కదా గులాబీ పువ్వు అది. ఇప్పుడు నేను చచ్చిపోయినా అనుకో, నువ్వు ఒక అందమైన అబ్బాయిని చూసుకుని వాడిని పెళ్లి చేసుకో శాంతి. ఏమండి ఎంత మాట అన్నారండి? మీరు చెప్పినట్టే చేస్తానండి. ఆవిడలో దెయ్యం ఉంది, దాన్ని బయటికి తీసుకొస్తా. ఆవిడలో దెయ్యాన్ని ఉంటే తర్వాత తీసుకొద్ది కానీ ఆవిడలో ఉన్న యాంకర్ని తీసుకురా, జనాలు చూడలేక చచ్చిపోతున్నారు. నా చేతిలో ఉన్న ఈ జలానితో దీన్ని ఎలా బంధిస్తానో చూడు. గురుగారు మీరు స్పెషల్ గా వాటర్ ఎక్కలేదు, మీరు డైలాగులు చెప్తుంటేనే తొబరలాడిపోతా వచ్చి.